హాయ్ అండి. వేసవి సెలవుల్లో మేము పెన్సిల్వేనియా ట్రిప్‌కి అయితే స్టార్ట్ అయ్యాము. ఇది 3 రోజుల ట్రిప్ అనమాట. దానికోసం అయితే నేను ఇక్కడ ప్యాకింగ్ చేస్తున్నాను. పేపర్ ప్లేట్స్, ఇంకా కొద్దిగా బియ్యం. ఎందుకంటే ఇవన్నీ కూడా మాకు అక్కడ నైట్ డిన్నర్ కోసం అనమాట. పొద్దున ఎలాగో అటు ఇటు తిరుగుతూ ఉంటాం కాబట్టి బయటే లంచ్ చేసేస్తాము. ఇంకా మాకు హోటల్‌లోనే, మేము తీసుకున్న హోటల్‌లోనే పొద్దున పూట ఫ్రీ బ్రేక్‌ఫాస్ట్ ఉందనమాట. సో, పొద్దున బ్రేక్‌ఫాస్ట్ అక్కడ చేసేసి బయట మనం ట్రిప్‌లో తిరుగుతూ ఉన్నప్పుడు లంచ్ చేసేస్తాము. నైట్ డిన్నర్ కోసమని నేనిక్కడ ప్యాకింగ్ చేస్తున్నాను. పేపర్ ప్లేట్స్, కొద్దిగా రైస్, ఇంకా కర్రీస్, ఇంకా స్నాక్స్ ఇలాంటివన్నీ కూడా ప్యాక్ చేస్తున్నాను. ఒక చిన్న రైస్ కుక్కర్ ఉంది నా దగ్గర. దాన్నే ప్యాక్ చేసుకుంటున్నాననమాట. మనం మొత్తం తిరిగేసొచ్చాక హోటల్ రూమ్‌లో అలసిపోయినప్పుడు చక్కగా వేడివేడిగా మన ఇంటి భోజనం తిన్నట్టుంటుంది కదా అని ఇవన్నీ కూడా అయితే ప్యాక్ చేస్తున్నాను. ఇక్కడైతే నేను మనం తీసుకెళ్ళే కర్రీస్ గానీ, పెరుగు గానీ అవేవి పాడవకుండా నా దగ్గర చిన్న కూలర్ ఉందనమాట. దీంట్లో మా ఫ్రిడ్జ్‌లో ఐస్ మేకర్ ఉంది. అంటే ఐస్ ఎప్పుడు రెడీగానే ఉంటుంది. సో, దీంట్లో మనం ఐస్ వేసేసి మన కర్రీస్, పెరుగు అన్నీ కూడా దీంట్లో ప్యాక్ చేసుకుంటే చక్కగా ఫ్రిడ్జ్‌లో ఉన్నట్టే మనకి ఏం పాడవకుండా చల్లగా ఉంటాయన్నమాట. సో, మేము దీంట్లో అయితే వాటిల్ని ప్యాక్ చేసుకుంటున్నాము. హోటల్‌లో ఎలాగో మైక్రోవేవ్ ఓవెన్, ఫ్రిడ్జ్ ఇస్తారనమాట ప్రతి హోటల్స్‌లో ఇక్కడ. సో, మనం ఇక్కడ చక్కగా ఫ్రిడ్జ్ లాగా దీన్ని వాడుకొని తీసుకెళ్ళిన కర్రీస్‌ని వెళ్ళాక అక్కడ ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవచ్చు. తర్వాత మనం వేడి చేసుకోవాలంటే మైక్రోవేవ్ ఓవెన్‌లో వేడి చేసుకోవచ్చనమాట. సో, అందుకని నేను కర్రీస్ అయితే ఈ విధంగా ప్యాక్ చేశాను. బయట ఎండకి పాడవకుండా. ఇక్కడ అసలే వేసవికాలం కాబట్టి. మాది మొత్తం కూడా 7 అవర్స్ డ్రైవ్ మా ఇంటి నుంచి. కానీ ట్రాఫిక్ జామ్ అది ఉండడం వల్ల మొత్తం కూడా 8½ అవర్స్ పట్టిందనమాట మాకు డ్రైవ్. మధ్యలో మళ్ళీ లంచ్‌కి దానికి ఆగాము. సో, అంతా కలిపి కూడా మాకు 8½ అవర్స్ డ్రైవ్ అయితే పట్టింది. ఇది మేము వర్జీనియా మీదుగా మేరీల్యాండ్, వర్జీనియా, ఇంకా వాషింగ్టన్ డీసీ ఇవన్నీ కూడా దాటాక అప్పుడు పెన్సిల్వేనియా అయితే వస్తుందనమాట. పెన్సిల్వేనియాలో మేము వెళ్ళే ఊరొచ్చేసి హర్షీస్. మనకి హర్షీస్ చాక్లెట్స్ మీకు ఐడియా ఉండే ఉంటుంది. కిట్ క్యాట్, హర్షీస్ కిసెస్ చాక్లెట్స్ ఇవన్నీ కూడా చాలా రకాల అయితే తయారు చేస్తుంది హర్షీస్ కంపెనీ. సో, ఆ హర్షీస్ ఫస్ట్ స్టార్ట్ చేసింది చాక్లెట్ మేకింగ్ ఇక్కడేననమాట. అతని పేరు మిల్టన్ హర్షీ అనమాట. ఇక్కడే స్టార్ట్ చేశాడు తను చాక్లెట్స్ తయారు చేయడం. అతని పేరు మీద ఆ ఊరికి కూడా హర్షీస్ అన్న పేరైతే వచ్చింది ఆ ఊరికి. ఇప్పుడు వర్జీనియా, రిచ్మండ్ అయితే దాటేసాము. దాటాక నెక్స్ట్ మనకి పెన్సిల్వేనియా స్టేట్‌లోకి అయితే మేమిప్పుడు ఎంటర్ అయిపోయాము. మధ్యలో డీసీ ఇంకా మేరీల్యాండ్ కూడా దాటాము. ఇప్పుడు ఇక్కడ
బోర్డ్ చూసారు కదా, వెల్కమ్ టు పెన్సిల్వేనియా అని. పెన్సిల్వేనియాలోకి అయితే ఎంటర్ అయ్యాము. పైన కనిపిస్తుంది కదా మీకు హర్షి అని, అదే అనమాట ఈ ఊరు పేరు. ఇక్కడ మీరు చూస్తున్న ఈ బస్ లాంటి దాన్ని ఆర్‌వి అంటారండి. దానికి వెనకాల అతను తన కార్‌ని జాయింట్ చేసి తీసుకెళ్తున్నాడు చూసారా? ఆ బస్‌లోనే మనకి కిచెను, డైనింగు, బాత్రూము, హాలు అన్నీ కూడా ఆ బస్‌లోనే ఉంటాయన్నమాట. సో, వాళ్ళెక్కడైనా కూడా ట్రిప్‌కి వెళ్తే వాళ్ళింక హోటల్ రూమ్స్ ఏం తీసుకోరనమాట. అలా బస్‌లోనే స్టే చేస్తారు. ఆ విధంగా అయితే అదుంటుంది. ఇంకా లోకల్‌లో తిరగాలంటే ఆ వెనకాల అటాచ్ చేసుకొని వెళ్తున్నారు కదా కారు, ఆ కార్‌నయితే వాడతారనమాట. ఇక్కడ చాలా మందికి కూడా ఈ ఆర్‌వీస్ అనేవైతే ఉంటాయి. హోటల్ రూమ్స్ ఏం తీసుకోవరనమాట వాళ్ళు. సో, ఇందాక నేను మీకు చెప్పినట్టు ఈ మిల్టన్ హర్షీ అన్న అతను 1894లోనే ఇక్కడ హర్షీ చాక్లెట్ ఫ్యాక్టరీ అయితే స్థాపించాడు. వీళ్ళు రోజు కూడా కొన్ని కోట్ల చాక్లెట్‌లయితే తయారు చేస్తారనమాట ఇక్కడ ప్లాంట్ నుంచి. మీకు ఎగ్జాంపుల్‌గా చెప్పాలంటే కిట్‌కాట్ చాక్లెట్స్ రోజుకి 15,000,000 అంటే 1,000,000 అంటే 10,00,000 కదా! 15,000,000 కిట్‌కాట్‌లయితే ఈ హర్షీ ఫ్యాక్టరీ తయారు చేస్తుంది. అంటే 1,50,00,000 కిట్‌కాట్ చాక్లెట్స్ వీళ్ళు తయారు చేస్తారు. అదే కాదండి, చాలా వెరైటీస్ ఆఫ్ చాక్లెట్స్ ఈ హర్షీస్ కంపెనీ అయితే తయారు చేస్తుంది. మనకి కోకోనట్ ఫిల్ చేసిన చాక్లెట్స్ గానీ, రీసెస్ కప్స్ అంటారు. అవి ఇక్కడ అమెరికాలో అమ్ముతారు. ఇక్కడ అమెరికాలో ఉండే వాళ్ళకి చాలా తెలుస్తాయి ఆ చాక్లెట్స్. సో, అలా మనకి ఇండియాలో వాళ్ళకి తెలవడానికి నేను కిట్‌కాట్ ఎగ్జాంపుల్‌గా చెప్పాను. అలా కొన్ని కోట్ల చాక్లెట్‌లయితే వాళ్ళు తయారు చేస్తారంట. సో, మేము ఈరోజు బయలుదేరి వెళ్ళాము. ఈరోజు నైట్ మేము హోటల్‌లో స్టే చేశాక, నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మేము ఆ చాక్లెట్ ఫ్యాక్టరీని విజిట్ చేయడానికి వెళ్ళాము. సో, మేము పొద్దున్న 9కి బయలుదేరితే చేరుకునేసరికి సాయంత్రం దగ్గర దగ్గర 5:30, 6 అయిందనమాట. మధ్యలో ఆగుతూ వెళ్ళాము. పొద్దున 9:30కు ఎప్పుడో బయలుదేరినట్టున్నాము. మధ్యలో ఆగుతూ వెళ్ళడం వల్ల మధ్యలో పెట్రోల్ కొట్టించుకోవడానికి, మళ్ళీ లంచ్ చేయడానికి అలా ఆగుతూ వెళ్ళడం వల్ల మేము సాయంత్రం అయితే 5:30, 6 ఆ ప్రాంతంలో అయితే చేరుకున్నామనమాట. సో, ఇదేననమాట మేము స్టే చేసిన హోటలు. హిల్టన్, ట్రూ హోటల్ బై హిల్టన్ అనమాట. సో, హోటల్ అయితే చాలా బావుంది. లోపల రూమ్స్ అవి కూడా చాలా బావున్నాయి. మాకు ఫోర్త్ ఫ్లోర్‌లో రూమ్ ఇచ్చారు. అక్కడి నుంచి వ్యూ కూడా చాలా బావుంది. ఇక్కడ అన్నీ కూడా మంచి మంచి మౌంటైన్స్ ఉన్నాయి. సో, చూడ్డానికైతే చాలా బావుందనమాట హోటల్ రూమ్ నుంచి వ్యూ. సో, మేమైతే ఇప్పుడు మా రూమ్‌కి వెళ్తున్నాము. రూమ్ ఎలా ఉందో మీకు కూడా చూపిస్తాను పదండి. సో, రూమ్‌లోకి ఎంటర్ అయిపోయాక లెఫ్ట్ సైడ్ బాత్రూమ్ ఉందనమాట. సో, ఎదురుగుండా ఏమో మనకి కింగ్ సైజ్ బెడ్ ఉంటుంది. అటు ఇటు సైడ్ టేబుల్స్ ఉంటాయి. మనకి ఇక్కడ ఒక చిన్న టేబుల్ ఇంకా చైర్ కూడా ఉంటుంది. ఇవి బ్లైండ్స్ అనమాట. మనకి ఆటోమేటిక్ ఉంది ఇది. బటన్ ప్రెస్ చేస్తే ఆ కర్టెన్స్, ఆ బ్లైండ్స్ అవి దానంతట అవే పైకెళ్తున్నాయన్నమాట. సో, బ్లాక్‌ఔట్ బ్లైండ్స్, మామూలు షీర్ బ్లైండ్స్ అంటారు. సో, ఈ 2 రకాల బ్లైండ్స్ అయితే ఉన్నాయి. ఇవి ఆటోమేటిక్ అనమాట. సో, బటన్ ప్రెస్ చేస్తే అవే వెళ్తున్నాయి. నెక్స్ట్ ఇక్కడ మాకు బెడ్, కింగ్ సైజ్ బెడ్ ఇచ్చారు. ఇదొచ్చేసి బాత్రూమ్ అనమాట. బాత్రూమ్ కూడా చాలా పెద్దగా ఉంది. ఇది షవర్ ఏరియా, ఇంకా అదేమో బాత్రూమ్, ఇంకా సింక్ అనమాట. ఇక్కడ ప్రతి హోటల్స్‌లో కూడా ఒక మినీ ఫ్రిడ్జ్, మైక్రోవేవ్ ఓవెన్, ఐరన్ బాక్స్, ఐరన్ స్టాండ్, హెయిర్ డ్రైయర్, సోప్, షాంపూస్, కండిషనర్స్ అన్నీ కూడా వీళ్ళిక్కడ ప్రొవైడ్ చేస్తారు. కొన్ని హోటల్స్ అయితే మనకి లాకర్స్ కూడా ఉంటాయన్నమాట. ఏదన్నా ఇంపార్టెంట్ థింగ్స్ లాకర్‌లో పెట్టుకోవడానికి రూమ్‌లో. సో, మేముండే హోటల్‌లో అయితే లాకర్స్ ఏం ప్రొవైడ్ చేయలేదు గానీ మిగిలినవన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో, రూమ్ అయితే చాలా కోజీగా, చాలా స్పేషియస్‌గా బావుందనమాట. 42 ఇంచెస్ టీవీ కూడా ఇచ్చారు. మనకి స్మార్ట్ టీవీయే ఇచ్చారనమాట. సో, టీవీ అంతా గూడా, రూమ్ అంతా కూడా చాలా బావుంది. సో, రూమ్ నుంచి వ్యూ కూడా చాలా బావుందనమాట. ఇందాక మేము డ్రైవ్ చేసుకుంటూ వస్తున్నప్పుడు మీరు మౌంటైన్స్ చూసారు కదా! అవొచ్చేసి అపలాషియన్ మౌంటైన్స్. అవి కెనడాలో స్టార్ట్ అయ్యి యూఎస్ఏలో సెంట్రల్ అలబామా అంటే కింద ఉంటుందనమాట. సెంట్రల్ అలబామా అక్కడి దాకా కూడా విస్తరించి ఉంటాయన్నమాట ఆ మౌంటైన్స్. మొత్తం 3,300 కిలోమీటర్లు ఆ మౌంటైన్స్ విస్తరించి ఉంటాయన్నమాట. సో, మాకు హోటల్‌లో స్విమ్మింగ్ పూల్ కూడా ఉందనమాట గ్రౌండ్ ఫ్లోర్‌లో. మనం హోటల్ కీని
దిగి బయట డోర్ దగ్గర స్వైప్ చేస్తే స్విమ్మింగ్ పూల్లోకి యాక్సెస్ అయితే ఉంటుంది. పిల్లలతో పాటు వస్తే వాళ్ళు చక్కగా స్విమ్మింగ్ పూల్లో ఎంజాయ్ చేయొచ్చు. మనకి వెనకాల టవల్స్ కూడా ఉంటాయన్నమాట. స్విమ్మింగ్ అయిపోయాక పిల్లలకి టవల్స్తో మనం తుడవడానికి. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండి. బ్రెడ్, బాయిల్డ్ ఎగ్స్, స్క్రాంబుల్డ్ ఎగ్, ఇంకా చికెన్ సాసేజ్, ఇంకా ఈ పక్కన వచ్చేసి ప్యాన్ కేక్ మేకర్, దానికోసం టాపింగ్స్ అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఇది ప్యాన్ కేక్ మేకింగ్ మిషన్ అనమాట. అదే లోపల పిండి వేసేసుకుని ప్యాన్ కేక్ బేక్ అయిపోయాక అవి ప్యాన్ కేక్స్ బయటకు వస్తున్నాయి. ఇవన్నీ కూడా సీరియల్స్ అనమాట, రకరకాల సీరియల్స్. ఇంకా ఈ పక్కన వచ్చేసి ఓట్ మీల్ అనమాట. ఇవన్నీ కూడా అమెరికన్ బ్రేక్ఫాస్ట్ అండి. వాళ్ళు ఇక్కడ ఇలా ఇవే తింటారనమాట. ప్యాన్ కేక్స్, బ్రెడ్స్, ఆమ్లెట్స్ ఇవన్నీ. ఇవి వచ్చేసి జ్యూస్ సెక్షన్ అనమాట. ఆరెంజ్ జ్యూస్, యాపిల్ జ్యూస్, క్రాన్బెర్రీ జ్యూస్, వాటర్. అది జ్యూస్ మిషన్. మనం కింద గ్లాస్ పెట్టేసి బటన్ ప్రెస్ చేస్తే ఆ జ్యూస్ ఆ గ్లాస్లోకి వచ్చేస్తుంది. ఇక్కడ మేము బేగల్స్ టోస్ట్ చేస్తున్నాము. ఇది టోస్ట్ చేసుకోవడానికి మిషన్ అనమాట. మనం ఇది బేగల్ అనేది మనకి పెద్ద సైజ్ డోనట్ లాగా ఉంటుంది, కానీ ఇది కూడా ఒక టైప్ ఆఫ్ బ్రెడ్ అనమాట. మైదాతోనే చేస్తారు. దీన్ని మధ్యలో కట్ చేసి ఆ టోస్టర్ మీద పెట్టేస్తే కింద పైన కూడా చక్కగా టోస్ట్ చేసి మనకి 1-2 మినిట్స్లో అది కింద మనం ప్లేట్ పెట్టేస్తే ఆ ప్లేట్లో పడిపోతుంది. లేకపోతే కింద ఒక ట్రేలా ఉంటుంది, దాంట్లో పడిపోతుంది అనమాట. సో మేమైతే బ్రేక్ఫాస్ట్ చేసేసి బయట ఉన్న ప్లేసెస్ అవి చూడడానికైతే బయలుదేరామన్నమాట. మేము ఈ పెన్సిల్వేనియా స్టేట్లో ఏమేమి ప్లేసెస్ చూసామో మరో మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. చూస్తూ ఉండండి. అప్పటి వరకు బాయ్.